అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. ఇది పోయిన శనివారం తీసిన వీడియో. కళ్యాణ్ కరాటీ టోర్నమెంట్కి వెళ్తున్నాడు. ఇది కర్ణాటక స్టేట్లోని గదగ్ డిస్టిక్ నియర్ హుబ్లీ లక్ష్మేశ్వర అనే ఊర్లో జరుగుతుంది. లక్ష్మేశ్వర టోర్నమెంటు. దాదాపు 18-19 పిల్లోళ్ళు మాస్టర్తో సహా ఇంకో 2 పేరెంట్స్ వెళ్తున్నారు. చాలా పిల్లోళ్ళు కష్టపడి 15 రోజులుగా ప్రాక్టీస్ తీసుకొని మరీ వెళ్తున్నారు. చాలామంది ఎగ్జామ్స్ వదులుకొని మరీ వెళ్తున్నారు. Congratulations, Mr. Pawan Kalyan. ఇంకా ఇలా శనివారం వెళ్ళిన పిల్లలు సోమవారం నైట్కి వాపస్ వచ్చారు. ఇంకా వస్తానే అమ్మ చెప్పింది దిష్టి తీయమని చెప్పి, ఇంకా కళ్యాణ్కి ఎర్రనీళ్ళతో దృష్టి తీశాను. బయట వచ్చిన వాళ్ళకి ఇలా చేస్తే దృష్టి ఏమైనా ఉంటే కూడా పోయేస్తుంది. ఇంకా పిల్లలంతా ద బెస్ట్ ఇచ్చారు. కరాటీలో కట్టా కుమిటో అని 2 భాగాలుగా ఉంటాయంట. ఫస్ట్ కుమిటో, తర్వాత కట్టా అట్లా నేర్చుకుంటాము. కళ్యాణ్కి కట్టాలో ఎప్పుడు కానీ ప్రైజ్ రాలేదు. ఇదే ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. నిజంగానే వాడు బెస్ట్ వాడు ఇచ్చాడు అనుకుంటున్నాము. చాలాసార్లు ట్రై చేసి 1 పాయింట్లో 2 పాయింట్లో పోయేస్తానింది. ఈసారి గోల్డ్ మెడల్ వచ్చింది. నిజంగానే చాలా సంతోషం అనిపించింది. కళ్యాణ్తో పాటు అందరు పిల్లలు కూడా ద బెస్ట్ ఇచ్చారని మాస్టర్ చెప్పాడు. ఎంతగా ప్రాక్టీస్ చేస్తారంటే పిల్లలు స్కూల్ లైఫ్తో పాటు కరాటీని కూడా ఒక భాగంలాగా అనుకొని అక్కడ వచ్చే వాళ్ళంతా చాలా బాగా ప్రాక్టీస్కి వస్తారు. అలాగే పేరెంట్స్ ప్రోత్సాహం కూడా చాలా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి నేర్చుకోవడం వరకే ఉంటుంది. ఇంకా పేరెంట్స్ ఫీజులు కట్టడం, టోర్నమెంట్కి పంపించడం కోసం డబ్బులు కట్టడం, అవన్నీ కూడా వెనక్కి చూడాల్సినవి చాలా ఉంటాయి కదా పేరెంట్స్. సో పేరెంట్స్ సపోర్ట్తో పిల్లోళ్ళు ఏదైనా కూడా సాధించాలని ముందుకెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే అనిపించింది నాకు ఈరోజు.